హలో గైస్, మనం మన ప్రీవియస్ సెషన్లో ఏం చేసామంటే ఒక థీమ్ అప్లై చేసి తర్వాత టెంప్లెట్ ఇన్స్టాల్ చేసి మనం ఒక అఫీషియల్ వెబ్సైట్ ఒకటి క్రియేట్ చేసాం, రైట్? ఇది కానీ చాలామందికి ఏమవుతుందంటే వెబ్సైట్ క్రియేట్ చేసిన తర్వాత వాళ్ళకి థీమ్ నచ్చలేదు, టెంప్లెట్ నచ్చలేదు, అప్పుడు వాళ్ళు ఇంకోటి కొత్తది క్రియేట్ చేసుకోవాలి అనుకుంటారు. అందుకోసమని మొత్తం ఎరేజ్ చేయాలనుకుంటారు. దానికి సింపుల్ టెక్నిక్ అంటే ఏం లేదు. మీరు మళ్ళీ మీ యొక్క వర్డ్ప్రెస్ అడ్మిన్కి లాగిన్ అవ్వండి, ప్లగిన్స్ దగ్గరికి వచ్చేయండి. ఓకే, ప్లగిన్స్ దగ్గరికి వచ్చిన తర్వాత మీరు సింపుల్గా చేయాల్సింది ఏం లేదు, క్లిక్ ఆన్ యాడ్ ప్లగిన్. ఓకే, యాడ్ ప్లగిన్ దగ్గరకు వచ్చేసి మీరు డబ్ల్యూపీ రీసెట్ అని చెప్పేసి ఒక ప్లగిన్ని ఇన్స్టాల్ చేయండి. డబ్ల్యూపీ రీసెట్. ఓకే, ఈ ప్లగిన్ని మీరు ఇన్స్టాల్ చేయాలి. ఆఫ్టర్ ఇన్స్టాలేషన్ తర్వాత మీరు ఆ ప్లగిన్ని యాక్టివేట్ చేయండి. ఓకే, ఇప్పుడు చూడండి, ఈ ప్లగిన్ నా దాంట్లో ఆల్రెడీ ఇన్స్టాల్ ఉంది అండ్ తర్వాత నేను యాక్టివ్ కూడా చేశాను. యాక్టివ్ అయిన తర్వాత మళ్ళీ మీరు సింపుల్ ఏం చేయట్లేదు. ఓకే, ఇక్కడ ప్లగిన్ దగ్గరకు వచ్చేసి ఇక్కడ అన్ని ఇన్స్టాల్ అయిన అన్ని ప్లగిన్స్ ఉన్నాయి కదా, ఇక్కడ వచ్చేయండి. ఓకే, ఇక్కడ మీకు డబ్ల్యూపీ రీసెట్ ఉంది కదా, దీన్ని క్లిక్ చేయండి. ఓకే, దీన్ని క్లిక్ చేసి కంప్లీట్గా కిందికి వచ్చేసి ఇక్కడ టైప్ రీసెట్ అని మీరు టైప్ చేసి మీరు ఏం చేయొచ్చు అంటే సింపుల్గా మళ్ళీ రీసెట్ వర్డ్ ప్రెస్ అని క్లిక్ చేయొచ్చు. క్లిక్ చేస్తే ఏమవుతుంది, మనం క్రియేట్ చేసినటువంటి ఎంటైర్ వెబ్సైట్ వెళ్ళిపోయి మళ్ళీ ఫస్ట్ పొజిషన్కి ఏదైతే ఓల్డ్ 2025 థీమ్ ఉందో ఆ థీమ్లోకి వెళ్ళిపోతుంది. చూడండి, ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను, సింపుల్గా విజిట్ సైట్. ఓకే, విజిట్ సైట్ అంటే మళ్ళీ మనం ఓల్డ్ దగ్గరికి వెళ్ళాం కదా, ఇప్పుడు మళ్ళీ మీరు ఏం చేయొచ్చు, సింపుల్గా మళ్ళీ యాడ్ థీమ్. ఓకే, అపీరెన్స్కి వెళ్ళాలి, యాడ్ థీమ్, ఆస్ట్రా థీమ్ని సెలెక్ట్ చేసుకోండి, స్టార్టర్ టెంప్లెట్ సెలెక్ట్ చేసి ఇన్స్టాల్ చేయండి. ఓకే, ఇన్స్టాల్ చేసిన తర్వాత ఆస్ట్రా థీమ్ ఆల్రెడీ ఇన్స్టాల్ అయింది కనుక యాక్టివేట్ చేయండి. స్టార్టర్ టెంప్లెట్ని ఆ ప్లగిన్ని ఇన్స్టాల్ చేసుకొని మీకు నచ్చినటువంటి థీమ్ని అప్లై చేసి మళ్ళీ మీరు కొత్త థీమ్ని క్రియేట్ చేయొచ్చు, కొత్త వెబ్సైట్ని క్రియేట్ చేయొచ్చు. ఈ విధంగా విత్ ది హెల్ప్ ఆఫ్ డబ్ల్యూపీ రీసెట్ ప్లగిన్ ఓకే, మీరు సింపుల్ మీ యొక్క ఎంటైర్ వెబ్సైట్ డేటాని ఎరేజ్ చేయొచ్చు. ఓకే, మళ్ళీ ఫస్ట్ నుంచి స్టార్ట్ చేయొచ్చు. ఓకే గైస్, మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, అలాగే ఫ్యూచర్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.